హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు రాజేష్ లెక్కలు. ఈరోజు మనం ఏఎస్ఓ ఆర్ ఎంపీఎస్ఓలో చెప్పుకునే టాపిక్ ఏంటంటే డయాగ్రమెటిక్ అండ్ గ్రాఫిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా. ఓకే, దీని గురించి మనం డయాగ్రమెటిక్స్, గ్రాఫ్స్ ఏ విధంగా ఉంటాయి, ఎలా ఉంటాయి, అసలు ఎక్కడ యూజ్ చేస్తాం అనేది మీకు క్లియర్గా చెప్తానండి. జాగ్రత్తగా వినండి. ఒకసారి ఇంట్రడక్షన్ చూద్దాం. వన్ ఆఫ్ ద మోస్ట్ కన్విన్సింగ్ అండ్ అపీలింగ్ వేస్ in which statistical result may be presented is through diagram and graphs. Okay. Evidence of this can be found in newspapers, magazines, journals, advertisements, etc. ఇక్కడ ఏంటంటే మనకి అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు, మ్యాగజైన్స్లో, జర్నల్స్లో, న్యూస్ పేపర్స్లలో మనకి ఏదైతే పిక్చరైజింగ్ ఉంటుందో అది ఈజీగా మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు అండి ఇక్కడ. ఓకే, మనము ఇట్లా బార్ గ్రాఫ్స్ లేదా బార్ ఇట్లా సింగిల్ బారు, డబుల్ బార్ ఇలా ఇస్తుంటాడు. అయితే ఏంటంటే మనం సెన్సెక్స్ పేపర్ కనుక చూసినట్టయితే మనకి ఇలా ఎగుడు దిగుడుగా వెళ్తూ ఉంటుంది. అంటే ఈ ఇయర్లో ఎక్కువ వచ్చింది, ఈ రోజు ఇంత తక్కువ వచ్చింది, ఈ రోజు ఇంత ఎక్కువ వచ్చింది, లేదా అవర్స్లో తీసుకున్నా లేకపోతే ఇయర్స్లో తీసుకున్నా ఏ విధంగానే కావచ్చు. ఓకే, మ్యాగజైన్స్, జర్నల్స్, అడ్వర్టైజ్మెంట్స్, మనం అడ్వర్టైజ్మెంట్స్ చూడగానే ఈజీగా మనం దానికి ఏంటిది అట్రాక్ట్ అయిపోతాం. ఓకేనా అండి? అంటే మనకి ఆ విధంగా మనం ఏదైతే పిక్చరైజ్ని చూస్తామో చూసినప్పుడు మనకి ఈజీగా అండర్స్టాండ్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట అక్కడ. Okay, there are numerous ways in which statistical data may be displayed pictorially, such as different types of diagrams, graphs, and maps. Very often the problem is that of selecting the best out of several methods that may be available. Okay, this is a difficult task and requires a great deal of artistic talent and imagination on the part of the individual or agency engaged in the preparation of diagrams and graphs. ఇక్కడ మనం చూసినట్టయితే మనకి ఏదైనా డయాగ్రాము ఎవరైనా డ్రా చేసినప్పుడు మనం చూస్తే అక్కడ ఒక పిక్చర్లో మనకి ఒక పిక్చర్ మనం చూసినప్పుడు ఒక అడవిది కనుక చూసినట్టయితే దాంట్లో మనకి జంతువులు, అడవి, సెలయేరు పోయినట్టు, నది పోయినట్టు అవన్నీ ఒకసారి మనం ఒక్క పిక్చర్ని చూసి మనం అవన్నీ అక్కడ ఉన్నాయని చెప్పేసి అర్థం చేసుకుంటాం అన్నమాట. ఓకేనా అండి? రైట్. నెక్స్ట్ ఇక్కడ సిగ్నిఫికెన్స్ ఆఫ్ డయాగ్రామ్స్ అండ్ గ్రాఫ్స్. Diagrams and graphs are extremely useful because of the following reasons. Okay, they give a bird's eye view of the entire data and therefore the information presented is easily understood. It is a fact that as the number and magnitude of figures increases, they become more confusing and their analysis tends to be more strenuous. Pictorial presentation helps in proper understanding of the data as it gives an interesting form to it. Next, the old saying a picture is worth 10,000 words is very true. ఇక్కడ మనం చూసినట్టయితే మనకి ఇప్పుడు మీ విలేజ్ దగ్గర కానీ ఏదైనా మౌంటైన్, ఆ కొండ మీద నిలబడి మనం చూసామనుకోని మనకు ఊరు మొత్తం కనబడుతుంది. అంటే ఆ ఊరిలో ఎన్ని ఇల్లులు ఉన్నాయి, ఏంటిది వే అని చెప్పేసి, అంటే ఒకే ఒక దాన్ని మనం ఏమంటాం అంటే సింపుల్గా చెప్పాలంటే బర్డ్స్ ఐ అని చెప్పేసి అంటాం. ఓకే, బర్డ్స్ ఐ. ఇప్పుడు మనకి గ్రద్ద చూసుకొని చాలా పైన ఉంటుంది, ఈగలు కనుక అది పైన ఉండి మొత్తం ఊరు మొత్తాన్ని చూస్తే పైన ఉండేసి ఒకటే మొత్తం ఆ ఊరు ఎంత పెద్దగా ఉన్నా కూడా, ఆ విలేజ్ ఎంత పెద్దగా ఉన్నా కూడా అక్కడ దాన్ని మొత్తాన్ని చూస్తే అక్కడ పంట పొలాలు కావచ్చు, చెరువులు కావచ్చు, మొత్తం అంతే ఆ మొత్తం పిక్చరైజ్ని దాన్ని ఏమంటామంటే అలా ఉన్నదాన్ని అక్కడ హౌజెస్, రోడ్డులు, పంట పొలాలు, చెరువులు ఇవన్నీ వాటన్నిటిని ఒకటేసారి మనం కనుక చూసినట్టయితే ఒక కొండపై నుండి దాన్ని బర్డ్ ఐ వ్యూ అని చెప్పేసి మనం చెప్పుకుంటామండి ఇక్కడ. ఓకే, రైట్. దే ఆర్ అట్రాక్టివ్ టు ద ఐ. ఫిగర్స్ ఆర్ డ్రై బట్ diagram delight the eye. For this reason diagrams create greater interest than cold figures. Thus, while going to journals and newspapers, the readers
generally skip over the figures, but most of them do look at the diagrams and graphs. Since diagrams have attraction value, they are very popular in exhibitions, fairs, conference, board meeting and public functions. ఓకే, ఎక్కడైనా కూడా మనం చూసినట్టయితే ఆ డయాగ్రామ్స్ని అంటే మనకు ఆ పిక్చరైజెస్ ఏదైతే ఉంటున్నాయో వాటిని ఏం చేస్తా అవి ఏమవుతుంది పబ్లిక్ని చాలా అట్రాక్ట్ చేస్తాయి అన్నమాట. ఓకే, మనం ఎగ్జిబిషన్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి పెద్ద పెద్ద బోర్డ్స్ కనబడుతుంటాయి. వాటి మీద ఎగ్జిబిషన్కి ఆ ఎగ్జిబిషన్కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఆ పిక్చర్స్ అన్నీ కనబడుతుంటాయి. అది ఏ వేకి వెళ్ళాలి, ఏ వేకి వెళ్తే ఏది వస్తుంది మనకు ఆ ఎగ్జిబిషన్లో అనేది కూడా మనకి క్లియర్గా ఉన్నప్పుడు అట్రాక్ట్ అవుతాయి. ఒకటేసారి మనం తెలుసుకుంటాం అన్నమాట వాటిని. ఓకే, రైట్. Difference between diagrams and graphs. For constructing a graph, we generally make use of graph paper, whereas a diagram is generally constructed on plain paper. In other words, a graph represents mathematical relationship, though not necessarily functional, okay, in brackets, between two variables, whereas a diagram does not. See here, in other words, a graph mathematically represents between two variables, whereas diagram does not. See, ఇక్కడ మనకి ఏదైనా డయాగ్రామ్ వేయాలన్నా కూడా మనం ఏంటి ప్లెయిన్ పేపర్ తీసుకొని ఆ డయాగ్రామ్ సంబంధించింది ఏదైతే రూట్ మ్యాప్ కానీ ఏదైనా కానీ అక్కడ సిచ్యువేషన్ని బట్టి మనం తీసుకుంటాం. ఎందుకంటే ఈజీగా డయాగ్రామ్ చూస్తే మనకి తొందరగా అర్థమవుతుంది. ఓకే, రైట్. డయాగ్రామ్స్ ఆర్ మోర్ అట్రాక్టివ్ టు ద ఐ అండ్ యాజ్ సచ్ ఆర్ బెటర్ సూటెడ్ ఫర్ పబ్లిసిటీ అండ్ propaganda. They do not add anything to the meaning of the data, and therefore from the point of view of a statistician or research worker they are not helpful in analysis. అలా డయాగ్రామ్ లేకపోతే మనకి ఎవరికి కూడా ఈజీగా అర్థం కాదన్నమాట. ఓకే, మనకి అదేంటిది ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ అన్నాం కదా, అవి ప్రచారం చేసినట్టే కదండి వాటిని. అంటే మనకు ఆ విధంగా ఏదైనా కూడా పబ్లిసిటీలోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనకి అది అట్రాక్టివ్గా ఉండాలంటే దాని మొత్తం మీనింగ్ తెలియాలన్నా కూడా మనకి డయాగ్రామ్ అనేది చాలా యూజ్ఫుల్ అవుతుందని చెప్తున్నాడు. నెక్స్ట్, గ్రాఫ్స్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఆర్ వెరీ మచ్ యూజ్డ్ బై ద స్టాటిస్టిషియన్ అండ్ ద రీసెర్చ్ వర్కర్ ఇన్ అనాలిసిస్. In fact, these days it is difficult to find any research work without the graphic support. మన గ్రాఫిక్ సపోర్ట్ లేకుండా ఏదైనా కూడా మనం రీసెర్చ్ వర్క్ కానీ ఏదైనా కూడా మనకు కష్టంగా ఉంటుందని చెప్పేసి అంటున్నాం. గ్రాఫ్స్ ఆర్ వెరీ మచ్ యూజ్డ్ బై స్టాటిస్టిషియన్ అండ్ ద రీసెర్చ్ వర్కర్ ఇన్ అనాలిసిస్. ఇప్పుడు మనకి గ్రాఫ్స్ అనేవి ఏంటి, స్టాటిస్టిషియన్ కానీ రీసెర్చ్ వర్క్స్ కానీ దాన్ని అనలైజ్ చేయాలంటే ఖచ్చితంగా మనం గ్రాఫ్స్ అనేవి యూజ్ చేస్తామని అర్థం అవుతుంది ఇక్కడ. ఓకే, అడ్వాంటేజెస్ ఆఫ్ డయాగ్రామెటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా. ఇంతకుముందు మీకు చెప్పిందంతా ఒకవేళ మీకు కన్ఫ్యూజన్గా ఉన్నట్టయితే దీన్ని తీసేసుకుంటే ఈజీ కదా. డయాగ్రామ్స్ గివ్ ఏ బర్డ్స్ ఐ వ్యూ ఆఫ్ కాంప్లెక్స్ డేటా. అంటే ఒకటే పెద్ద మొత్తాన్ని మనకి అర్థం కావాలి, పెద్ద మొత్తాన్ని మనం అర్థం చేసుకోవాలి, ఒక డేటాని కాంప్లెక్స్ డేటా పెద్ద డేటాని మనం అర్థం చేసుకోవాలి. సేమ్ బర్డ్ ఐ లాగా మనం దాన్ని చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది అనేసి చెప్తున్నాం. దే హ్యావ్ లాంగ్ లాస్టింగ్ ఇంప్రెషన్. ఓకే, ఏదైనా మనం ఒక సింబల్, ఒక ముద్రను కనుక మనం చూసినట్టయితే ఇది దీనికి సంబంధించింది, ఈ ముద్ర దీనికి సంబంధించింది అని చెప్పేసి మనం ఆ సింబల్ని చూస్తే ఓకే ఈ ప్రోడక్ట్ సంబంధించిన ముద్ర అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. ఈజీ టు అండర్స్టాండ్ ఈవెన్ బై ఏ కామన్ ఎవరికైనా కూడా అర్థమయ్యే విధంగా ఉంటాయన్నమాట. దే సేవ్ టైమ్ అండ్ లేబర్. అంటే వాళ్ళకి ఇప్పుడు ఏంటిది, మనం ఈ డయాగ్రామ్స్ని కనుక మనం యూజ్ చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది, మనకి కాలం కావచ్చు, శ్రమ కావచ్చు, మనం దాన్ని సేవ్ చేసుకుంటాం. ఓకే, దే ఫెసిలిటేట్ కంపారిజన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ బార్ డయాగ్రామ్స్. ఏ సింపుల్ బార్, ఏ వచ్చేసి సింపుల్ బార్ డయాగ్రామ్, బి వచ్చేసి మల్టిపుల్ బార్ డయాగ్రామ్, సి వచ్చేసి సబ్ డివైడెడ్ ఆర్ కాంపోనెంట్ బార్ డయాగ్రామ్స్, డి వచ్చేసి పర్సంటేజ్ బార్ డయాగ్రామ్స్, ఈ వచ్చేసి మనకి డీవియేషన్ బార్స్. ఇక్కడ మనకి ఈ డయాగ్రామ్స్ అనేది మెయిన్, దాని తర్వాత ఇంకా ఎక్కువ ఉంటాయి బార్ డయాగ్రామ్స్ అనేటివి. వాటన్నిటిని కూడా మీకు మంచిగా సింగిల్గా ఇవి చెప్పిన తర్వాత ఇంక ఎక్స్ట్రా ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి నోట్, ఇవి మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నోట్ 1, నోట్ 2, నోట్ 3, నోట్ 4 అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాను. ఇవి ఏంటంటే మనకి ఎగ్జామ్లో
దీని మీద బిట్స్ వస్తున్నాయి. ఇప్పుడు మీకు ఏదైనా డయాగ్రామ్స్ అర్థం కాలేదనుకోండి, ఈ నోట్ కనుక మీరు చూసినట్టయితే క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ 1 డైమెన్షనల్ డయాగ్రామ్స్ అనేది వేటిని అంటారంటే బార్ డయాగ్రామ్స్, లైన్ డయాగ్రామ్స్ని మనం 1 డైమెన్షనల్ అంటాం. ఇక్కడ 2 డైమెన్షనల్ అన్న అనుకో, రెక్టాంగిల్, సర్కిల్ అండ్ పై డయాగ్రామ్స్. ఇప్పుడు ఇది రెక్టాంగిల్, సర్కిల్, ఓకే, దీంట్లో మనం వేరే ఏదైతే డివైడ్ చేస్తామో దాన్ని పై డయాగ్రామ్స్ అని చెప్పేసి వాటిని 2 డైమెన్షన్ అంటారు. ఇక్కడ ఇది చూడండి, ఇది క్యూబ్. ఇక్కడ క్యూబ్ నేను డ్రా చేశాను కదా. క్యూబ్ సిలిండర్స్ ఆర్ స్పియర్స్. ఏంటి సిలిండర్స్ ఎలా ఉంటుంది, మనకి ఇలానే ఉంటుంది కదా. ఇది ఏంటంటే ఇది 3 డైమెన్షనల్ డయాగ్రామ్స్ అని అంటాం. మీరు మ్యాథమెటిక్స్ కనుక మీరు డిగ్రీలో కనుక నేర్చుకున్నట్టయితే మనకి 3 డైమెన్షన్ మనకి ఎందులో వస్తుంది, సాలిడ్ జామెట్రీలో వస్తుంటాయి. దాంట్లో మనకి సిలిండర్, క్యూబ్స్, స్పియర్స్ అవని చెప్పేసి వస్తుంటాయి అన్నమాట. అంటే ఇక్కడ మనకి అక్కడ 3 డైమెన్షన్స్ యూజ్ చేస్తాం. ఓకే, రైట్. నెక్స్ట్ 4th వన్ వచ్చేసింది పిక్టోగ్రామ్స్ ఆర్ నోన్ యాజ్ నాన్ డైమెన్షనల్. ఇప్పుడు పిక్టోగ్రామ్స్ అంటే ఇక్కడ మనకి మెంబర్స్ ఇలా ఉన్నారనుకోండి, ఇది ఎలా, ఇవి నాన్ డైమెన్షనల్. ఓకే, రైట్. నాన్ డైమెన్షనల్ అనేది 1 డైమెన్షనల్, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, 2 డైమెన్షనల్, దాన్ని ఏమంటాం మనం 3 డైమెన్షనల్, XY Z యాక్సిస్ ఇలా తీసుకొని మనం వాటిని సర్కిల్స్, సిలిండర్స్ ఇవన్నీ డైమెన్షనల్స్ అన్నట్టు. ఇది ఒక్కటి మాత్రం నాన్ డైమెన్షనల్ డయాగ్రామ్స్ అంటే మనం పిక్టోగ్రామ్స్ అనేటివి తీసుకుంటాము. మీకు ఈ పిక్టోగ్రామ్స్ తీసుకునేటప్పుడు నేను డ్రా చేసి చూపిస్తాను. అవి నాన్ డైమెన్షనల్ కిందకి ఎలా వస్తున్నాయి, ఇవి డైమెన్షన్ ఎలా వస్తున్నాయి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అక్కడ మనం సింపుల్ బార్ డయాగ్రామ్, మల్టీ బార్ డయాగ్రామ్, సబ్డివైడెడ్, పర్సంటేజ్, డీవియేషన్, ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయి. అవన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, దీంట్లో మీకు ఏం డౌట్ ఉందంటే కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.